తరతరాల నుంచి మా వంశీకులందరికీ కూడా అచ్చొచ్చిన రవ్వల గాజులు. మంగ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఆ మీ హుషారికి నా కాళ్ళొస్తే మీతో కలిసి చిందేద్దామని. మళ్ళీ మళ్ళీ ఇలాంటివి నా కంట పడ్డాయో మీకు జూలేసి తీర్థయాత్రలకు పంపిస్తాను. శాస్త్రాన్ని సాంప్రదాయాన్ని గౌరవించాలి. వేసుకోరా. నీ అచ్చట ముచ్చట దగ్గరుండి నన్ను చూసుకునివరా. వేసుకో. బావా బావా బావా, ప్లీజ్ బావా వెళ్ళొద్దు బావా. కాశీయాత్రకు వెళ్ళొద్దు బావా. మా అక్క నుంచి పెళ్లి చేస్తాను. బాబు, మీ బావని ఉత్తరానికి తీసుకెళ్తావా దక్షిణానికి తీసుకెళ్తావా? ఉత్తరానికి తీసుకెళ్ళను, దక్షిణానికి తీసుకెళ్తాను. శుభం. బెల్ల ముక్క తీసుకుని గడ్డం కింద పెట్టు నాయనా. ప్లీజ్ బావా, ఉండు బావా. బెల్ల ముక్క తినిపించు నాయనా. శుభం. ఇప్పుడు బావగారి కాళ్ళు కడగాలి నాయనా. ఓ, ఆ ప్లేట్ ఇలా ఇవ్వండి అమ్మా. చెంబుతో నీళ్ళు ఇవ్వండి అమ్మా. బాబు, బావగారికి బొట్టు పెట్టు. గంధం తీసి చేతులకు రాయి. పన్నీరు చల్లు బావగారికి. అమ్మ, బట్టలు ఇవ్వండి. బావగారికి బట్టలు పెట్టిన ఆయన ఇలా ఇవ్వండి. బాబు, మీరు కూడా మీ బావమర్దికి బట్టలు ప్రదానం చేయాలి నాయన. బొట్టు పెట్టండి. మీ బావమర్దికి పన్నీర్ చల్లండి. ఇప్పుడు బట్టలు ప్రదానం చేయి.
తీసుకో బాబు. ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిశరాసం. ఇప్పుడు మీ బావగారిని ఎటు తీసుకెళ్తావు? ఇంకెక్కడికి పంతులు గారు? ఏకంగా కళ్యాణ మండపానికే తీసుకెళ్ళిపోతా. హారి మడవా తెలివి గలవాడివే. అవును, మా బావలాగే నేను కూడా. పద బావా. బాబాయ్ ఏమో తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆ ఫోటోస్ ఆయన దగ్గర నుంచి తీసుకోలేకపోయాం. ఇప్పుడెలా? కాపురం వారి పెళ్లి పిలుపు. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం బహుళ సప్తమి శుక్రవారం 15/4/2014 సాయంత్రం 3:40 అనురాధ నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశమునందు మా ఏకైక మనవుడు అనగా శ్రీమతి ఆనంద్ లక్ష్మిల ఏకైక కుమారుడు చిరంజీవి సాకేత్ రాముకిచ్చి శ్రీమతి శ్రీ రామచంద్రయ్య సావిత్రుల ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీతనిచ్చి శుభ పాణిగ్రహమును చేయుటకు వేదమూర్తులైన బ్రాహ్మణులచే నిర్ణయించడమైనది. కావున తామెల్లరూ విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి మా ఆతిథ్యమును స్వీకరించవలసిందిగా మనవి. ఆహ్వానించువారు శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారు మరియు జగన్నాథం గారు. అయ్యా, వియ్యంకులు ఉభయులు ఈ లగ్న పత్రికలు మార్చుకోండి. అయ్యా, పానకాలిచ్చి వియ్యాల వారి నోటిని తీపి చేయండి. రెడీ పెంతులు గారు. బాబు త్వరగా ఇవ్వండి. అయ్యా, అందరూ నోరు తీపి చేసుకోండి. మిగతా వాళ్ళకు కూడా ఇవ్వండి బాబు. రెడీ రెడీ. రే తీసుకురా, ఇంకోటి తీసుకురండి. సావిత్రి, తలంబ్రాల బియ్యం కలుపుతున్నారా? అవును పిన్ని గారు. మరి నాకు కబుర్ చేయొచ్చుగా. అంటే మీ పనుల్లో మీరున్నారని. ఇది మా పని కాదనుకున్నారా? అది కాదు పిన్ని గారు, తలంబ్రాల బియ్యం ఆడపిల్ల తరపు వాళ్లే కలుపుతారు కదా. కలపచ్చు, కానీ అందులో కలపాల్సిన ముత్యాలు నవరత్నాలు నేను పంపాలి కదా. రాముడి కళ్యాణంలా నా సాకేత్ రాముడి కళ్యాణం వైభవంగా జరగాలి. సీతారాముల కళ్యాణానికి అవి ముఖ్యం. తీసుకెళ్ళు.
నమస్కారం అమ్మా. ఏమిటి ఇక్కడ ఉన్నావేమిటి? ఏం లేదమ్మా, నాకు చిన్న డౌట్ వచ్చింది. అది మీ దగ్గరకు వచ్చి డిస్కషన్ చేసుకుని క్లారిటీ తీసుకుందామని ఇక్కడ ఉన్నాను. ఏం క్లారిఫికేషన్? ఏం లేదమ్మా, ఉప్మాలో జీడిపప్పు వేయాలి. ఒకవేళ వేయాలా వద్దా? ఒకవేళ వేయాలంటే పచ్చి వేయాలా, వేయించి వేయాలా? ఒకవేళ వేయించి వేయాలంటే నేతిలో వేయించాలా, డాల్డాలో వేయించాలా, లేకపోతే నూనెలో వేయించాలా అనేది నా డౌట్. చాచి కొడితే మొహం మూకుట్లో పడి మాడిపోతుంది. ఏరా, నేనేమన్నా వంట మాస్టర్ అనుకున్నావు? నన్ను అడుగుతున్నావు? కాదమ్మా. అయినా ఉప్మా ఎవరు చేయమన్నారా నేను? అసలు ఎందుకు చేస్తున్నావు? ఏం లేదమ్మా, క్రౌడ్ బాగా వస్తుంది కదా, కొంచెం మనకు గిట్టుబాటు అవుతుందని. చీనర్మై, పిచ్చి మాటలు మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి. గిట్టుబాటు అవటం ఏమిట్రా గిట్టుబాటు? అయినా ఖర్చుకు వెనకడేదాన్ని అనుకుంటున్నావా? లేదమ్మా. మంగమ్మ బలగం అనుకున్నావా? మారాపురం సంత అనుకున్నావా? అసలు మెనూలో ఉప్మానే లేదు. ఎందుకు చేస్తున్నారు? తీ లిస్ట్ తీ. లిస్ట్ లో ఉప్మా లేకపోవడం ఏంటమ్మా? ఉందా ఉప్మా? లేదమ్మా. మరి ఉప్మా ఎందుకు చేస్తున్నారు? ఉప్మా లేదు కానీ పెసరట్టు ఉప్మా ఉందమ్మా. ఆ విషయం మర్చిపోయి అలా అన్నాను. ఏడ్చావులే. నేతి పెసరట్టే కదా, జీడిపప్పు నేతిలో చక్కగా వేయించాలి. మీరు సూపర్ అమ్మా. రేయ్ రండ్రా. చాలే వెళ్ళే. వేస్ట్. కొంపదీసి డాక్యుమెంట్స్ ఇచ్చానని గొడవ చేస్తుందా ఏమిటి? అసలు దాన్ని లోపలికి రానివ్వకూడదు. నువ్వెందుకు వచ్చావు? నిన్నెవరు పిలిచారు? ఇది పిఠాపురం వారి పెళ్లి. పిలిచినా పిలవకపోయినా తెలిస్తే రావడం ఆనవాయితీ. అది మాతో సయోధ్య ఉన్న వాళ్ళకి, నీలాంటి శత్రువులకు కాదు. మీ పుత్రుడితో బంధం ఉన్నదాన్ని శత్రువుని ఎలా అవుతాను? ఆ బంధాలన్నీ తెగదింపుల వలనే కదా నీ ముఖాన ఆస్తి పారేశాను. ఇదిగో, ఇది కూడా తీసుకో. చట్ట ప్రకారం ఆ బంధం తెగలేదు. పైగా ఆస్తి రాసిచ్చి ఆ కాగితాలు నా చేతికిచ్చి హక్కు కల్పించారు. ఇంకా బంధం బలపడిందే కానీ విడిపోలేదు. ఓహో, ఇప్పుడు ఆ కాగితాలు తీసుకొచ్చి నలుగురిలో నన్ను రసాబసా చేయాలనొచ్చావా? ఆ బుద్ధే నాకుంటే ఎప్పుడో చేసేదాన్ని. మరో పెళ్లి జరిగేది కాదు, ఈ పెళ్ళంటూ ఉండేది కాదు. వట్టి చేతులతో వచ్చాను. నీకేం భయం అవసరం లేదు. అసలు ఎందుకు వచ్చా? కొడుకు పెళ్లికి ఆయన ఒక్కరే కష్టపడుతున్నారని, రేపు నా కొడుకు పెళ్లికి మా ఆయన సాయపడాలి కాబట్టి ఈ పెళ్లిలో సాయంగా ఉంటుందని వచ్చాను. చేయడానికి చాలా మంది మనుషులున్నారు. 10 20 పారేస్తే పరిగెత్తుకొని వస్తారు. వాళ్లతో నన్ను పోల్చకండి. ఎందుకు పోల్చకూడదు? నీకు పడేశాను కదా. కానీ మీరు నాకు 100కి 10 పడేశారు. అయినా పరిగెత్తుకుంటూ వచ్చాను. వెలకట్టలేని ప్రేమ నన్ను రప్పించింది. వదిలేసి వెళ్ళిందానివే ప్రేమ గీమని వాక్కో. బలవంతంగా నన్ను గెంటారే కానీ నేనేం వదిలేసి వెళ్ళలేదు. ప్రేమ లేనిదాన్నే అయితే
పేగుబంధాన్ని పెంచేదాన్ని కాదు. చూడండి, నన్ను రెచ్చగొట్టి మిమ్మల్ని మీరు బయట పెట్టుకునేలా చేసుకోకండి. పెద్ద కోడలుగా ఇక్కడికి వచ్చే హక్కు నాకుంది. నా కడుపున పుట్టకపోయినా వాడు నా కొడుకే. నా భర్త కన్న సంతానం. నన్ను వెళ్ళమనే అధికారం మీకు లేదు. నేను వెళ్ళాలంటే మీ అబ్బాయిని పిలిపించి అతని నోటితో వెళ్ళమని చెప్పించండి. ఎవరు ఎందుకు వెళ్ళమంటున్నారు అని జనం ప్రశ్న వేస్తారు. వాళ్ళకి సమాధానం చెప్పాక అప్పుడు నేను వెళ్తాను. ఇన్ని మాటలు మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా ఏదో కుళ్ళు కడుపులో దాచుకునే వచ్చావు. తానెంతో జగమంతే అనుకోవడం తప్పు. నా దారి నాకు వదిలితే మీ దారికి నేను అడ్డురాను. కాదని ఎదురొస్తే నేను తిరగబడతాను. తప్పుకోండి. పెళ్లికొచ్చిన వాళ్ళని పద్ధతిగా పలకరించడం నేర్చుకోండి. అప్పుడే మర్యాదలు తక్కువైనా సర్దుకుపోతాను. మీకు ఆస్తి అంతస్తులతో పేరొచ్చింది. నేను వ్యక్తిగతంగా పేరు సంపాదించుకున్నాను. నేను తెగబడితే మీరు తట్టుకోలేరు. శారదా, అయినా తమరిది చీదరించుకునే తత్వం. నాది ఆదరించే మనస్తత్వం. అర్థం చేసుకుంటేనే మంచి జరుగుతుంది. ఏమండి? వస్తున్నా. ఏంటి మంగ, ఏం జరిగింది? ఎందుకలా కోపంగా ఉన్నావు? అదొచ్చింది. ఓహో, శారదానా? నువ్వు పిలిచావా? మీకేమన్నా పిచ్చా? నేను దాన్ని ఎందుకు పిలుస్తాను? అదే ఏదో దురుద్దేశంతో వచ్చింది. అడిగితే తల పొగరు సమాధానాలు చెప్తుంది. దాని సంగతి తెలుసు కదా మీకు. నీకే అలా సమాధానం చెప్పింది నేను అడిగితే చెబుతుందా? నేనేం తేల్చను? అది మండపంలో నోరు తెరిచి యాగి చేయడానికి వీల్లేదు. దాని నోరు మూయించండి, లేకపోతే నేను కన్ను మూస్తాను. నయాన చెప్తారో భయాన చెప్తారో, ముజ్జగిస్తారో బతిమిలాడతారో నాకు అనవసరం. వీలైనంత త్వరగా దాన్ని బయటికి పంపించండి, లేదా సైలెంట్గా చూస్తూ కూర్చోమనండి. అది గనక అల్లరి చేసిందో పరిస్థితి మరోలా మారుతుంది. సన్నాయి మోగదు, శంఖం మోగుతుంది. మంగ, పెళ్లి మండపంలో అవే మాటలు. సరే, నేను ఆ అమ్మాయితో మాట్లాడతాను. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? సరే, మీరు ఆ పని మీదే ఉండండి. తేడాలొస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి. చూడండి, దాన్ని సీతతో అసలు కలవనివ్వద్దు. ఆనంద్తో మాట్లాడకుండా చూడండి. అలాగేలే, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళటం కాదు, ముందు వెళ్ళి దాని సంగతి చూడండి. వెళ్ళండి.
మండపంలో నోరు తెరిచి యాగి చేయడానికి వీల్లేదు. నీకంత భయంగా ఉంటే నీ తరపున నేను వెళ్ళొస్తాను. నేను చేతనైన సాయం స్వర్ణకి చేసి వచ్చేస్తాను. ఏదో ఒకటి చేసి ఆ ఫోటోని లాగేసుకోవాలి. ఈ టెన్షన్ భరించలేకపోతున్నా. తొందరగా ఈ ఫోటోలు సాకేత్ రూమ్ లో పెట్టేస్తే పోలా.